మీనాక్షి నటరాజన్ గారు ఈ రిపోర్ట్ చేరింది. వారు పరిశీలించిన తర్వాత దీని మీద తదుపరి ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయాలో నిర్ణయిస్తారు. సో అంతిమంగా సురేఖ్ గారు మినిస్టర్గా ఉన్నారు, ఏ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఏఐసిసి నిర్ణయం తీసుకుంటారు. మురళి గారు కూడా ఈరోజు మీతో భేటీ కాబోతున్నట్టు సమాచారం. నేను హైదరాబాద్లో లేను, భేటీ ఎవరైనా కావచ్చు, నేను కూడా ఎవరికైనా భేటీ అవ్వడం సిద్ధంగా ఉన్నాను. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఈసీల విషయంలో కూడా వెనుకటి బీసీ మంత్రి మీద చర్యలు తీసుకుంటే ఎలా ఉంటాయి పరిణామాలు అనే నేపథ్యంలో కూడా ఆలోచిస్తున్నట్టు. ఈసీలు కాంగ్రెస్ పార్టీలో దొరికినంత ప్రాధాన్యత ఇంకే ఇతర పార్టీలు లేదు. కొండా సురేఖ అంశం అనేది ఇది దానికి సంబంధమైన అంశం. బీసీలకి కాంగ్రెస్ పార్టీలో ఇచ్చినంత ప్రాధాన్యత ఏ పార్టీలో ఇవ్వరు. భవిష్యత్తులో కూడా నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నంత అండ ఇచ్చేంత ప్రాధాన్యత ఏ ఇతర పార్టీలో ఈ దేశంలోనే సాధ్యం కాదు. ప్రక్షాళన జరుగుతుంది సార్, మీరు క్యాబినెట్కి వెళ్తున్నట్టు చాలాసార్లు గతంలో చెప్పాను. పిసిసి అధ్యక్షుడు అనేది మంచి పెద్ద పదవి. సంస్థాగతంగా నాకు అభిరుచి ఉంది కాబట్టి దీంట్లో కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉన్నాం. ఏఐసిసి ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం అందరికీ శిరోధార్యం. మొత్తం మీద ఈ కొండా సురేఖ అంశం ఏఐసిసి కోర్టులో ఉంది, అది వాళ్ళు నిర్ణయిస్తారని చెప్తున్నారు. దానిపై ఎక్కువగా మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ బీసీలకు సంబంధించినటువంటి విషయంలో కాంగ్రెస్ చేసినటువంటి న్యాయం ఏ పార్టీ కూడా చేయదని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, టీవీ9, నిజామాబాద్.